ప్రార్థన చేసిన కార్యక్రమంలో ఏకీపించిన అందరికీ మరణాత మరణాత మరణాత. మరి పోయిన విశ్రాంతి దినమందు ప్రభువు గగనము చీల్చుకొని వచ్చునుగా కానీ దిగి వచ్చేదుగా కానీ కొన్ని విషయాలు ధ్యానం చేసి మరి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనములో యోహాను గారి కొరకు ద్వారము తెరవబడి ఉండినట్లుగా మరి ఈ అంశము దగ్గర ముగించుకున్నాం గనుక ఇప్పుడు ప్రకటన గ్రంథము మరి అదే భాగములోనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనము 1. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడుచున వారు చూచెదరు, భూజనులను ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కొద్ది సమయము వాక్యము ద్వారా మీరు మాట్లాడమని మమ్ములను నీ యొక్క రాకడకు సిద్ధపరుచుటకు వాగ్దానములు ధ్యానములు నైనా ఎన్నో మాకు సూచనలుగా వాగ్దానములు ఇచ్చిన తండ్రి స్తోత్రము. ధ్యానం కొరకు చదువుకొని ఉన్నాం. మీరు కాదు నేను మాట్లాడతాను సెలవిచ్చినట్లు ప్రభు అయోగుడను బలహీనుడను నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని వాక్యమయ్యున్న యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువు మిమ్ములను దీవించును గాక, ఆమేన్. సరే, ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఒక మాట మనం గ్రహిస్తున్నాం. ఏమిటంటే ఇదిగో, 2 అక్షరాలు 3 అక్షరాలు ఇదిగో. అలాగే ఈ 3 అక్షరాలను మరొక రకంగా అదిగో. అదిగో అంటే దూరం, ఇదిగో అంటే దగ్గర, సమీపం. గనుక ఇప్పుడు మనము లోకములో ఉన్న వారం, మనము దేవుని రక్షణకు దగ్గరకు వచ్చాము. రక్షణ అందుకున్న మనము వాక్యము దగ్గరకు వచ్చాము. వాక్యాన్ని చదువుతున్నాం. వాక్యము చదివిన మనము ఏం చేశాం? బాప్తీసం దగ్గరకు వచ్చాం. బాప్తీసం దగ్గరకు వచ్చిన మనము ఇంకేం చేశాం? ప్రభు బల్ల దగ్గరికి వచ్చాం. ప్రభు బల్ల దగ్గరికి వచ్చిన మనము ఇంకెక్కడికి? పరిశుద్ధ ఆత్మ చేత నింపబడుటకు ఇంకా దగ్గరికి వచ్చాం. గనుక ఈ అంచెలన్నీ చూస్తే మనం దేవుడి దగ్గరికి రావటానికి చాలా ఒక్కొక్కటి దాటుకొని ఎక్కడికి వచ్చాము? దేవుని దగ్గరికి వచ్చాము. చెప్పవలసిందల్లా దేవుడు చెప్పివేశాడు గనక ఇప్పుడు చెప్పి ముగించుకుని ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు, తిరిగి వస్తానన్నారు గనక ఇప్పుడు మనము ఆయన వస్తానని చెప్పినటువంటి మాట దగ్గరే మనం ఉన్నాం. గనక ఆయన చెప్పిన మాట ఏంటి? త్వరగా, ఇదిగో అంటే దగ్గరగా, ఒక మనిషికి మనిషి మాట వినపడేంత దగ్గరలో ఉన్నట్లుగా ఇదిగో నేను ఏం చేస్తాను? ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. గనక దగ్గరగా, మనకు దగ్గరగానే ఉండి నేను వచ్చుచున్నానని చెప్పినట్లుగా ఉన్నది. సరే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము ఇదిగో. ఇక్కడ కూడా ప్రభువు చెబుతున్న మాట సంఘానికి, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. గనుక అక్కడ ఎక్కడ ఏ రకంగా వస్తాడు? ఆయన మేఘారుడై మేఘముల మీద వస్తాడు, మేఘారుడై వస్తాడని రాశారు. గనుక ఇక్కడైతేను ఇదిగో త్వరగా వచ్చుచున్నాను,
త్వరగా అంటే సమయం లేదు, చాలా తక్కువ సమయం గనక తక్కువ సమయం తక్కువ సమయం. త్వరగా అంటే మన నోటి నుండి మాట రావటమే తక్షణం, అంత దగ్గర సమీపములో త్వరగా ప్రభువు మరి వస్తారు గనక త్వరగా మరి మనం కూడా ఏం చేయాలా, త్వరగా సిద్ధపడి ఉండాలి. త్వరగా వస్తానన్నాడు ప్రభు. సంఘము కూడా త్వరగా, నేను కూడా సిద్ధంగానే ఉన్నానని రెడీగా ఉండాలి. సరే, అలాగే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 3వ వచనములో మరొక సంగతి ఏంటంటే, ప్రభువు భూలోకములో ఉన్నప్పుడు ఏం చెప్పారు అమ్మ? ఏం చెప్పారు అమ్మ? బైబిల్ గ్రంథం తీసుకోండి. తీసుకొని 3వ వచనములు ఏముందంటే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవదును. గనక భూలోకములో ప్రభు ఉన్నప్పుడు శిష్యులతో నేను వెళ్తాను, వెళ్ళి మీ కొరకు ఏం చేస్తాను, స్థలము సిద్ధపరిచి, అక్కడ స్థలము సిద్ధపరిచి తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి నేను సిద్ధపరిచిన స్థలములో మీరును నేనును ఉండులాగున ఆయన యొద్ద కలిసి మలిసి ఉండటానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని చెప్పాను. గనక మనము ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా లోకములో నుండి అనేక అంచెలు దాటుకొని ఎక్కడికి వచ్చాము, దేవుడి దగ్గరికి. గనక లోకములో నుండి ఎక్కడికి వచ్చాము, దేవుని సన్నిధికి. ఈ సన్నిధిలో నుండి గనక ఈ సన్నిధిలో నుండి పరలోకమైన దేవుడు ఏర్పాటు చేసిన ఆ నూతన యెరూషలేమనే స్థలములోనికి, ఆయన సిద్ధపరిచిన ఆ స్థలమునకు ప్రభు వచ్చి మనల్ని సంఘమును తీసుకుని వెళ్ళును. గనక తీసుకుని వెళుతున్నటువంటి ప్రభువు వస్తానన్నాడు తీసుకుని వెళ్ళటానికి. గనక ఇప్పుడు ఇవన్నీ జరిగిపోయినవి. వస్తానన్నాడు గనక వస్తాడు ఆయన. ఆయన వచ్చినప్పుడు మనం కూడా ఏమై ఉండాలి, సిద్ధపడి ఉండాలి. గనక సిద్ధపడి ఉండకపోతే ఆయన ఉండే స్థలములో సంఘమైన మనము ఉండటానికి మరి వీలు చాలా తక్కువ కనిపిస్తుంది. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనము. బాగా గుర్తుపెట్టుకోండి వాక్యం ఎక్కడ. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. గనక ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా భార్యని కానీ, భర్తని కానీ, బిడ్డలని కానీ, తల్లిని కానీ, తండ్రిని కానీ, మరి సోదరులు అనే విధమనేది హెచ్చుతగ్గులు లేకుండా అందరూ కూడా నాయకులు, పాలకులు, రాజ్య పరిపాలన చేసేవారు అందరూ కూడా ఏం చెప్పాలి, ఆయనకి లెక్క చెప్పాలి. ఏం చెప్పాలి, లెక్క చెప్పాలి. గనక ఆయన అడిగినటువంటి లెక్క కరెక్ట్గా ఉందనుకోండి, ఆయన దగ్గరే ఉండగలం. ఆయన అడిగిన లెక్కకి కరెక్ట్గా లేదనుకోండి, ఇక మళ్ళీ ఇంకో చోట ఉండవలసి వస్తుంది. కాబట్టి మనం లెక్క అడుగుతాడు దేవుడు. అడగడా? అడుగుతాడు. ఏం అడుగుతాడు? ఎంత ప్రార్థన చేశారు, ఎన్ని ఉపవాస ప్రార్థన చేశారు, ఎంతమందికి సాక్ష్యం ఇచ్చారు, గనక ఎంతమందిని దేవుడి దగ్గరికి నడిపించారు, ఎంతమందికి దేవుణ్ణి చూపించారు, గనక నువ్వు చేసిన పద్ధేంటి, ఎవరికి
ఈ భూమి మీద పుట్టిన మానవ జాతి పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఏముంటుందంటే ఒక పుస్తకం ఉంటుంది. ఒక పుస్తకం ఉంటుంది. పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం ఏంటి? ఆ పుస్తకం ఏంటంటే పద్దు పుస్తకం. ఆ పద్దు మనం అప్పు తెచ్చుకున్నాం అనుకోండి, ఏముంటుంది? ఒక పద్దు ఉంటుంది. ఆ అప్పు తీర్చాలా. అలాగే ఈ పద్దు పుస్తకం ఉన్నట్లుగా ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకములో నీవు మంచి చేస్తే మంచి లక్షణాలు రాసుంటారు, చెడు చేస్తే చెడు లక్షణాలు రాసుంటారు. ఇవన్నిట్లో గనక మరి తూకమేసి రెండు వైపులు చూస్తే 95% మంచి కనపడింది అనుకోండి, 5 కొట్టివేసి ఏం చేస్తారు? మంచి గనక 95% కనపడితే 5% మంచి కనపడకపోయినా గనక వారిని మంచి స్థలంలో పెడతారు. గనక వారి లెక్కల్లోనికి రారు. మరి సగానికి సగం తప్పులు చేస్తేను, సగానికి సగం తప్పులు చేస్తే ఇక ఆ పద్దుకి మనకి చాలా గనక లెక్కలు తేలవలసి ఉంది. గనక ఆ లెక్కలు తేలే వరకు కూడా ఏం చేస్తారు ఆయన? నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున, అంటే నోటితో మాట్లాడే ప్రతి మాటకి కూడా ఒక విమర్శించే దినం ఒకటి వస్తుంది. ఆ విమర్శించే దినం ఒకటి వచ్చినప్పుడు గనక ఆ విమర్శ ఆయన అడిగినప్పుడు దానికి లెక్క మనం కరెక్ట్గా చెప్పాలి. అలా లెక్క చెప్పలేదనుకోండి, ఇక మళ్ళీ సరిగా ఉండదన్నమాట. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఆ మాటలకి, ఒక మనుషుడు మాట్లాడే మాటలు ఫోన్ ద్వారా మాట్లాడితే ప్రతి మాట కూడా రికార్డింగ్ చేస్తే చాలా గుట్ల కింద పడున్నాయి సీడీలు. ఒకవేళ పుట్టిన కాడి నుంచి ఒక్కొక్క మనిషి వ్రాతపూర్వకంగా రాస్తే ఎన్ని పుస్తకాలు ఉంటాయి చెప్పండి? చాలా పేజీలు అవుతాయి. ఆ చాలా పేజీల్లో మరి ఈ మంచి మాటలెన్ని చెడ్డ మాటలెన్ని దేవుడు లెక్కడుగుతాడు. గనుకనే మరి దేవదాసయ్య గారు ఒక మాట రాశారు పాటలో, నీవాడు ప్రతి మాట నీవో మరతువు గాని దేవుండు మరచునా తీర్పుండు సుమ్మి. ఒకవేళ మనుషుడు నేను ఈ మాట మాట్లాడినా, నువ్వు మాట్లాడేవని చెప్పినా నేను మాట్లాడలేదు అని నా దగ్గర, లేకపోతే నేను ఇంకొకటి దగ్గర చెప్పవచ్చును. కానీ దేవుడి దగ్గర నేను ఈ మాట మాట్లాడలేదంటే మాట్లాడలేదనే వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో, కొన్ని విచిత్రమైన సంగతులు మోసుకొచ్చేవారు ఉంటారు, చెప్పేవారు ఉంటారు. పలానా రోజున పలానా వారి మాట చెప్పారనుకోండి, అబ్బాయి నాకు మాటకు సంబంధం లేదు, నేను చెప్పలేదండి, ఇది నా వరకే, నిజం నేను చెప్పినా కానీ ఇది మీ వరకు అర్థం కాదు. కాబట్టి అది నిజంగా తెలిసే సమయం వచ్చినప్పుడు నేను చెప్పలేదంటే మాత్రం ఊరుకోరు. కాబట్టి ఖచ్చితంగా చిన్నదైనా పాపమే, పెద్దదైనా తప్పే. గనుక ఏదైనా సరే ప్రతి మాట కూడా ఏం చెయ్యాలా? లెక్క చెప్పవలసి ఉంది. కాబట్టి మనకి దేవుడు నోరిచ్చాడు గనుక నోరిచ్చాడు కదా అని మరి ఎలా పడితే అలా మాట్లాడడం, లేకపోతే ఎలా పడితే అలా జీవించడం కుదరదు. గనుక చాలా చక్కగా మాట్లాడాలి, మంచి మాటలే మాట్లాడాలి, మంచి వాటినే అనుసరించాలి. గనుక అందరినీ లెక్క అడుగుతాడు. గనుక లెక్క అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? లెక్క చెప్పాలి. నేను లెక్క చెప్పను అంటే చెప్పను అంటే నీ లెక్క మరి చాలా దూరం వెళ్ళిపోద్ది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లెక్క చెప్పాలి. తండ్రి అయినా, తల్లి అయినా, భార్య అయినా, భర్త అయినా. ఏంటా లెక్క? పాపపూరితమైన లెక్క, అబద్ధాలు, మోసాలు, అప్పు తెచ్చుకుని అప్పు ఇవ్వకపోవటం. అగ్గిపుల్ల అయినా అడ్డొచ్చి పడద్దంట. అగ్గిపుల్ల ఎంత చిన్నది. అగ్గిపుల్ల అప్పు తీసుకుని అప్పు ఇవ్వకపోతే పలానా వాడి దగ్గర అప్పు తీసుకున్నావు కాబట్టి అప్పిచ్చెళ్ళని అగ్గిపుల్ల అడ్డం వస్తుందంట. మధ్య ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత అగ్గిపుల్లను పట్టుకొచ్చి చెల్లికి ఇచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఉంటుందా? వెళ్ళిపోతాం. కాబట్టి మనం అగ్గిపుల్ల చాలా చిన్నది. ఇంకా చూస్తే డబ్బులు
అప్పు తెచ్చుకుని అప్పు ఇవ్వకపోవటం, లేక అబద్ధాలు ఆడటం, లేకపోతే ఏదైనా వస్తువు పట్టుకెళ్ళి నాకు తెలియదు అనటం, లేకపోతే ఏదైనా వస్తువు పట్టుకెళ్ళి ఇలాగా ప్రతి చోట కూడా ఈ లెక్కలన్నీ కూడా దేవుడు నిన్ను అడగకపోయినా కానీ భద్రపరుస్తాడు, లెక్కలు అడుగుతాడు. ప్రతి ఒక్కరూ కూడా దేవుడి దగ్గర లెక్క చెప్పవలసే కాలం ఒకటి వస్తుంది. అప్పటికి మిమ్మల్ని మీరు చూసుకోండి, మీకు మీరు జాగ్రత్తగా ఉండండి అని ప్రభువు చెప్పాను. పాత నిబంధనలో సంఘము త్వరపడి రమ్ము అని ప్రార్థించుచున్నది. ప్రభువా త్వరగా రమ్ము. ఈ పాత నిబంధనలో త్వరపడి రమ్మని ఎందుకు ప్రార్థించవలసి వచ్చింది? ఈ భూలోకములు, ఈ పరిస్థితులు, ఈ పాప వినాశకరమైన సంగతులు మరి చూడలేక, భరించలేక, ఇక్కడ జీవించలేక, ప్రభువా నువ్వు వస్తే గనక మాకు విమోచనం కలుగుతుంది అని రమ్ము, ప్రభువా నువ్వు త్వరగా రమ్మని పాత నిబంధన సంఘం ఏం చేసింది? ప్రార్థన చేసింది. గనక ప్రార్థన చేయటం వలన ప్రార్థించుచున్నది. క్రొత్త నిబంధనల సంఘము ప్రభు అయిన యేసు రమ్ము అని ప్రార్థించుచున్నది. గనక ఈ కొత్త నిబంధన సంఘం ప్రభువా నువ్వు త్వరగా రమ్ము అని ఈ కొత్త నిబంధన సంఘం, పాత నిబంధన సంఘము కూడా త్వరపడి రమ్మని ఈ రెండు ప్రార్థనలు ఒకటే, కానీ సిద్ధపాటు మాత్రం వేరువేరుగా ఉంది. ఈ పాత నిబంధన సంఘము, ఈ కొత్త నిబంధన సంఘము, ఈ రెండు మరి ప్రార్థనలు కూడా ఒకటే. గనక వీరు ఏకమై ప్రభువుని, వారు వస్తారని ప్రభువుని చూపించారు. వీరు వచ్చిన ప్రభువుని చూశారు, సిలివేయబడిన ప్రభువుని చూశారు, పునరుద్ధానుడైన ప్రభువుని చూశారు, ఆరోహణమై వెళ్ళిపోయిన ప్రభువుని చూశారు. ఇది కొత్త నిబంధన సంఘం. గనక ఆ కొత్త నిబంధన వాళ్ళు ధ్యానించినట్లుగా, ప్రార్థించినట్లుగా పాత నిబంధన వీరు కలిసి ప్రభువా త్వరగా రమ్మని పిలుస్తున్నారు. అలా రమ్మనాలంటే ఒకరిని మీ ఇంటికాడికి ప్రార్థనకి రమ్మనాలంటే మీరు ఎంత సిద్ధపాటు ప్రార్థన చేయాలి చూడండి. ఎంత సిద్ధపాటు ప్రార్థన చేయాలి? వాళ్ళకి ఫోన్ చేసాము, వాళ్ళే వస్తారు. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళలేదా? వాళ్ళే వస్తారంటే ఒకవేళ అలా వస్తే వచ్చుండొచ్చు కాక, అయినా కానీ దాంట్లో ప్రభువా మా ఆత్మీయ బిడ్డలు, సంఘ బిడ్డలు మా ఇంటికి ప్రార్థన చేయటానికి రావాల్సి ఉన్నది. ఎవరెవరు రావాలో అని ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఒకరు రమ్మంటే ఇద్దరు వస్తారు, ఇద్దరు రమ్మంటే ముగ్గురు వస్తారు. వాళ్ళకే చెప్పాం కాబట్టి వాళ్ళే ప్రార్థన చేసుకు వెళ్ళిపోతారు. ఏదో టీయో టిఫినో రాగానే కొత్త ఎచ్చబెట్టేసి ఇచ్చేయచ్చు అంటే అది బేకు బేడని చేసినట్టు ఉంటుంది. అలాంటి పని కాదు. ఎంత సిద్ధపాటుతో చేయాలి? చాలా సిద్ధపాటుతో చేయాలి. కాబట్టి ఈ రెండు ప్రార్థనలు కూడా మరి సిద్ధపడి రమ్మంటున్నాయా, సిద్ధపడకుండా రమ్మంటున్నాయా అంటే, ఓ రకంగా చెప్పాలంటే సంఘం సిద్ధపడి రమ్మంటే, ప్రభు రమ్మంటే ప్రభు వచ్చేసేవారు కదా. కానీ ఏమి లేదు, సంఘానికి సిద్ధపాటు లేకుండానే ఏం చేస్తుంది? ప్రభు నువ్వు త్వరగా రమ్ము. ఈ మాటకి, ఈ విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. పని చెయ్యి అని చెప్పేదానికి, పని చేసేదానికి చాలా తేడా ఉంది. గనక పని చేస్తే పనితనం అర్థమవుతుంది, చెయ్యి అంటే పని అక్కడే ఉంటుంది, వాడు రావాలి, చెయ్యాలి. అవునా? గనక ఏముండాలి? సంఘానికి పని చేసే తీరు ఉండాలి. ఆ పని చేసి అనుభవంలోనికి తెచ్చుకునే తీరు ఉండాలి. ఆ తీరులో సిద్ధపడే మరి ప్రభువుని అడిగే మరి అలవాటు ఉండాలి. సిద్ధపడకుండా ప్రభువుని అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా ప్రభు రాలేదు అన్నట్లుగా ఎవరికి వాళ్ళే. గనక సిద్ధపడకుండా ప్రార్థన చేస్తే ప్రార్థన రాదు. సిద్ధపడకుండా ప్రభు అని రమ్మంటే ప్రభువు కూడా రారు. కొన్ని సంఘాలు, కొందరు విశ్వాసులు కూడా ఎలాగుంటారంటే ఆదివారం గుడికి వెళ్ళాలి, సిద్ధపాటు ఉండదు. గనక మరి బైబిల్ చదవాలి, సిద్ధపాటు ఉండదు. ప్రార్థన చేయాలి, సిద్ధపాటు ఉండదు. కాబట్టి వాళ్ళ వరకు వాళ్ళే, అక్కడికక్కడే నామకార్థం. అలా నామకార్థంగా ఉండేవారు సిద్ధపడలేరు. ఇప్పుడు పరమగీతము 8వ అధ్యాయము
8వ అధ్యాయము 14వ వచనం. నా ప్రియుడా, బాగా చూడండి. నా ప్రియుడా త్వరపడుము, త్వరపడుము, లఘువైన ఎర్రి వలె ఉండుము. కనుక ఈ వచనములో నా ప్రియుడా త్వరపడుము, లఘువైన ఎర్రి వలె ఉండుము, గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలె ఉండుము. గనక ఈ కింద భాగాలు పరమగీతములో గనక ఎన్ని భాగాలు? 4 భాగాలు ఉన్నాయి. 4 ప్రసంగాలే. ఆ పాఠం చదువుకుంటే 4 భాగాలు, 4 ప్రసంగాలే. మొదట నా ప్రియుడా త్వరపడుము. గనక ఈ మాట ఉంది చూసారా, ఈ మాట చాలా మరి ఆత్మ సంబంధమైనటువంటి మాట. గనక చాలాసార్లు భార్యాభర్తలు ఈ లోకములో ఒకరిని వర్ణించుకొని పిలుచుకుని ఆ విధానము గౌరవార్థమైన విధానం ఎలాగుంటుందో అలాగే సంఘము కూడా ప్రభువును నా ప్రియుడా త్వరపడుము. గనక త్వరపడుము, త్వరపడుము, త్వరగా రమ్ము అని వ్రాయబడి ఉంటుంది. మరి ఇంకొక వాక్య భాగం చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనము. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ఈ సంగతులను గూర్చి దేవుడు యోహాను గారికి సంగతులు చెప్పినప్పుడు ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు ఎవరు? అవును, ఆయనే సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్ అంటే ఏంటి అమ్మ? ఆమేన్ అంటే మీరు ప్రార్థన చేసిన తర్వాత ఆమేన్ అనకుండా ముగిస్తారు. ఆమేన్ అంటే అది ప్రార్థన నెరవేర్పు వచ్చినట్లు. ఆమేన్ అంటే కంప్లీట్ అయిపోయినట్టు, ఇంకేమీ లేదు. ఆమేన్ అనే మాట గనక చివరి మాట. ఈ ఆమేన్ అన్నవాడు నమ్మకమైన వాడు, సత్యసాక్షియు, పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా ఆ సంగతులే. గనక ఇక్కడ ఆమేన్ అన్నవాడు చెప్పిన మాట త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఎవరు చెప్తున్నారు? వధువు సంగమునకు త్వరగా వచ్చుచున్నటువంటి ప్రభువు త్వరగా వచ్చుచున్నానని మరి మాట ఇచ్చాను. గనక వాగ్దానం ఇచ్చాను. ఆ మాట సంఘం విన్నప్పుడు ఆమేన్, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అంటే ఇక్కడ ఆలస్యం ఏమి లేదు. ప్రభువు త్వరగా వస్తారు కాబట్టి సంఘము కూడా త్వరగా, అది ఆమేన్ అంటే అక్కడికి నెరవేర్పు. గనక మేము కూడా సిద్ధముగా ఉన్నాం. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము, త్వరగా రమ్ము, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అనే మాట సంఘము త్వరగా రమ్ము. ఇక్కడ ఏమీ లేదు, అంత సిద్ధంగానే ఉంది, అందరూ సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి త్వరగా రమ్మని సంఘము ప్రభువును పిలిచాను. కాబట్టి ప్రభువును పాత నిబంధన గ్రంథములో ప్రభు అని చాలా తక్కువ సందర్భాల్లో పిలిచిరి. గనక ఎక్కువ సందర్భాల్లో యెహోవా అన్నారు. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని పాత నిబంధన గ్రంథాల్లో అన్నారు. అలాగే యెహోవా అనే పేరులో నుండే యేసు అనే రక్షకుడు రావడం జరిగింది. ఆ యేసు అనే రక్షకుడు గనక మరి ఈయన పాపిష్టులైన మనుషుల కొరకు చేయవలసిన యజ్ఞము తన ప్రాణాన్ని అర్పించి వెళ్ళిపోయాను. గనక సంఘానికి ఏ ఏ సంగతులు చెప్పిరో ఆ సంగతులు చెప్పుకొనడానికి ఇవన్నీ కూడా ఒక సాదృశ్యముగా ప్రభు ఉంచను. కాబట్టి మరి మీ ఇంట్లో
ఎవరైనా ఒకరికొకరు కనిపిస్తే లేక ఒకరికొకరు అందరు ప్రార్థన చేసుకునేవారే కదా అమ్మా. మీ ఇళ్ళలో అందరు ప్రార్థన చేసుకునేవారేనా అమ్మా? ఎవరు ప్రార్థన చేసుకోవట్లేదు? మీరు మీ బిడ్డలు లేక మీ యజమానులు లేవగానే ఒకరికొకరు కలుసుకొని లేక ఒకరి ముఖం చూసుకున్నప్పుడు మరణా చెప్పుకుంటారా? చెప్పుకుంటారా? చెప్పుకుంటారు లేదా? ఎందుకు చెప్పుకోవట్లేదు? మరణాతాయనగా మన ప్రభువు మరలవచ్చుట. మరణాతాయనగా మన ప్రభువు మరలవచ్చుట. గనక మరణాత అనగా ప్రభువు వచ్చి ఉన్నారు, ప్రభువు వస్తారని ఉంటుంది. ప్రభువు వచ్చి ఉన్నారు, రెండవది వస్తారు. గనుక ఈ రెండు మాటలు అర్థం చేసుకోవడానికి మరణాత అనే మాట వ్రాయటం జరిగింది. మరణాత అనే మాట మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. మొదటి కొరింథీ ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు. ఏమొచ్చున్నాడంటండి? ప్రభువు వచ్చుచున్నాడు. గనక ప్రభువు వచ్చుచున్నాడు. ఈ మాటలో చూస్తే ప్రభు అయిన యేసు త్వరగా వచ్చును. అలాగే ఈ పక్క భాగములో కింద చిన్న అక్షరాల్లో ఉంటుంది మరణ్ హాత. మరణ్ హాత, మరణాత అనగా ప్రభువు వచ్చుచున్నాడు లేక ప్రభువు వచ్చి ఉన్నాడు. ఈ రెండు కూడా ప్రార్థనలే. గనక మరణాత అనగా ప్రభు వచ్చి అన్నారు, మరణాత అనగా ప్రభు వస్తున్నారు. ఈ మాట చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడతారు. సిగ్గుపడతారు. ఎందుకు సిగ్గుపడాలి? మరణాత అంటే ప్రభువుతో, గనక సంఘముతో ప్రభు. ఈ మాట పలికినప్పుడు గనక సంఘము ఏ రకముగా మరి సిద్ధపడి ఉంటే ఆ రకముగానే మరి దేవునికి కృతజ్ఞత వందనములు మరణాత చెప్పినట్లుగా ఉంటుంది. గనక ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలా? మరణాత చెప్పుకోవటం వలన ప్రభు వాక్యాన్ని చెప్పుకుంటున్నాం. కాబట్టి మరణాత అనే మాటలో ఏముంది? మనిషి యొక్క రాత ఉంది. మరణాత అనుకుంటూ పోతే గనక ప్రతి ఒక్కరికి కూడా మీ పని చేసే కాడ మరణాత చెప్పండి. ఎట్లా చెప్పాలి మరణాత? ఒక అధికారి దగ్గరికి వెళ్తే 2 చేతులు జోడించి నమస్కారం పెడతావా? దేవుడికి ఏ రకంగా పెట్టాలా? లేక క్రైస్తవులైన బిడ్డలు కలిసినప్పుడు ఏ రకంగా పెట్టాలా? 2 చేతులు జోడించి మరణాత అనే మాట హృదయపూర్వకంగా చెప్పాలి. వాడు మరణాత సరిగ్గా చెప్పలేదనుకోండి, లోపల ఏదో మసులుతూ ఉంటుంది, చెప్పలేడు. లోపల ఏదో మెసులుతూ ఉంటుంది, చెప్పలేడు. యథార్థంగా ఉన్నవాడైతే మరణాత అనే మాట ధారాళంగా చెప్పగలరు. గనక ప్రభువు ప్రభా నువ్వు త్వరగా రమ్ము. అలాగే సంఘము కూడా ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. మరి అంత త్వరగా రమ్మని చెప్పినప్పుడు త్వరగా మరి సిద్ధంగా ఉండాలి కదా. అంత త్వరగా సిద్ధంగా ఉండాలి కదా. ఎక్కడ సిద్ధంగా ఉంటున్నాము? ఎక్కడ సిద్ధపడుతున్నాము? గనక ఈ త్వరగా రమ్మనే మాట ఇది ప్రసంగము. రెండవది ప్రార్థన. ఇది గనక ఈ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి ఏముండకూడదంటండి? లోపాలు ఉండకూడదు. గనక లోపాలు ఉండకుండా హృదయములో మనస్ఫూర్తిగా మరణాత అని చెప్పుకునుట మహాధన్యత. ఎంత ధన్యత! ఏ లోపము లేకుండా
ఈ మాట చెప్పుకొనటం వలన మహాధన్యత కలుగును. కాబట్టి ఇందులో మరి చాలా హృదయములో మరణాత అని ఈ శుద్ధి వాక్యమును విశ్వాసులు తమ హృదయములలో భద్రము చేసుకొని ప్రతి నిమిషము కడుగబడుచు కళంకము లేని వారమై పావురము వలె నిష్కాపుటలుగా ఆయనను ఎదుర్కొనుటకు ఎలా ఉండాలంటండి? పావుర స్వరము మన దేవుని దేశములో వినబడుచున్నది అని పరమగీతములో పరమగీతం 6వ అధ్యాయము 2వ వచనం ఒకటి చదువుదాం. 6వ అధ్యాయము 2వ వచనం. పరమగీతము 6వ అధ్యాయము 2వ వచనము. ఉద్యానవనమందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్పస్థానమునకు పోయెను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని గానను, అతడును నావాడు. 9వ వచనం ఒకటి. నా పావురము నా నిష్కళంకురాలు ఒక్కతే ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూసి ధన్యురాలందరూ రాణులను ఉపపత్నులను దాని పొగుడుదురు. చాలండి. ఈ పై వచనములో నా పావురమా ఎలా పావురమయ్యింది? దేవుడు తన స్వరక్తము చేత సంపాదించిన ఈ సంఘమును పవిత్రపరచను, తన రక్తముతో శుద్ధి చేశాను గనక మన మనుషుల్లో రకరకాలైన మనుషులు ఎత్తు పల్లాలు లక్షణాలు గుణగణాలు వేరువేరుగా ఎట్లా ఉంటాయో అలాగే ఈ లోకములో కొన్ని జీవులు, కాకులు, పక్షులు, పశువాదులు, జీవరాశులు వేరువేరు లక్షణాలు. ఈ వేరువేరు లక్షణాల్లో ఈ పావురము చాలా నిష్కళంకమైనది. కాకి నడక వేరు, పావురం నడక వేరు, గ్రద్ద నడక వేరు, రాంబొంతు నడక వేరు, పక్షిరాజు నడక వేరు. ఇలాగన వాటి యొక్క నడక అనుభవాలు చూస్తే వేరువేరుగా ఉంటాయి గనక ఈ కాకి అడ్డంగా నడుచుకుంటూ పోద్ది. ఎప్పుడైనా చూసారా? కాళ్ళు ఎలాగుంటాయి? నిదానంగా. కానీ ఇలాగే ఎగురుద్ది ఇలాగ బాగా చూడండి. గనక కాకి లక్షణం అంతే అట్లానే ఉంటుంది. గనక పావుర లక్షణం చాలా స్ట్రేట్గా నిదానంగా చూసుకుంటూ మంచి అడుగులు బాగా చక్కగా పెడుతూ టీవీ కలిగి నడుచుద్ది పావురం. అంత మంచిగా ఉంటుంది. అలాగే పావురం తీసుకునే ఆహారం కూడా మంచి ఆహారమే. చాలా ఉన్నతమైన శ్రేష్టమైన గోధుమలు, బియ్యం గింజలు, శనగగింజలు, ఇలాంటి వేరు రకాలైన మంచి పదార్థాలే తింటుంది ఈ పావురం. పావురానికి రెక్కలు చాలా అందమైనవి. పావురం కోత చాలా అందమైనది. పావురం కళ్ళు ఎప్పుడు నీరు గారుతున్నట్లుగా ఉంటాయి. కాబట్టి అన్ని జంతువుల్లో కూడా ఏముంటుందంటే చేదు పదార్థం ఉంటుంది. గనుక ఈ పావురములో చేదు పదార్థం ఉండదు. అలాగే ఈ లోకములో ఏ మతమైనా ఏ భాష అయినా ఎక్కడ వారైనా అందరూ కూడా రక్షణ పొందిన తర్వాత ఒకటే సంఘము. ఆ ఒకే సంఘమును దేవుడు తన రక్తముతో శుద్ధిపరిచి ఏం చేశాను? పవిత్రపరచను. గనక ఆయన అలా పవిత్రపరిచినప్పుడు సంఘం ఏమైందంటండి? నిష్కళంకురాలైంది. గనక ఈ పావురము ఎలాగున నా పావురమా రెండవది నా నిష్కళంకురాల. ఒకటే సంఘం, ఒకటే కుటుంబం. 2 కుటుంబాలు ఉంటే
ఆ? పద్ధతి కాదు. కాబట్టి ఒకటే సంఘము, ఒకటే. ఈ పావురానికి సంఘాన్ని పోల్చారు గనక సంఘాన్ని పోల్చినప్పుడు ప్రభు ఈ పావురానికి సంఘానికి పోల్చి నా పావురము, నా నిష్కళంకురాలు, ఇలాగ ప్రభువు కూడా సంఘాన్ని ఏం చేశారు? వర్ణించాడు, పోల్చి వర్ణించడం జరిగింది. గనక ఇలాగ వర్ణించినప్పుడు మరి ఆ యొక్క వరుడైనటువంటి క్రీస్తునకును వధువైనటువంటి సంఘమునకును మధ్య కలిగిన ఈ అంతస్తు అనుభవము చాలా గొప్పది. గనక ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కుటుంబంలో? భార్య బిడ్డల మీద, భర్త మీద, తల్లిదండ్రుల మీద? చెప్పండి, ఎవరి మీద ప్రేమ ఉంటుంది? మాట్లాడరు మీరు. ఎవరి మీద ప్రేమ ఉంటుంది? పోనీ మీరు ఎవరిని ప్రేమిస్తారు చెప్పండి. కాదు కాదు, ఎంతమంది బిడ్డలున్నా ఎవరిని ప్రేమిస్తారు చెప్పండి? భర్తనే ప్రేమిస్తారు. కాబట్టి ఈ భర్తను ఎందుకు ప్రేమించాలి భార్య అంటే, ఆదాము ప్రక్కటెముకలో నుండి అవ్వమ్మ వచ్చింది గనక ఆదాము రూపము దేవుని రూపము. ఈ ఆదాములో నుండి వచ్చిన అవ్వమ్మే, ఈ అవ్వమ్మ ఆదాము ఇద్దరూ కలిపి సంఘము దేవుని రూపం. ఈ దేవుని రూపమైనందువలన వీరిరువురు కూడా ప్రభువును చూసేవారు, ప్రభువుతో మాట్లాడేవారు. గనక ప్రభువును చూస్తూ ప్రభువుతో మాట్లాడాలి అంటే ఎంత చనువు ఉండాలి చూడండి. గనక ప్రభువుని చూసే అనుభవం ఉందా అమ్మా? ప్రభువుని చూసే అనుభవం ఉందా? మాట్లాడాలి. ప్రభువుని చూసే అనుభవం ఉందా? మరి వధువు సంఘం ఎట్లా సిద్ధపడడానికి వీలు పడుతుంది? కాబట్టి మరి ప్రభువుని చూసే అనుభవం ఉంటేనే సంఘం కూడా త్వరగా రమ్మని చెప్పడానికి అవకాశం ఉంటుంది. చూడకుండా త్వరగా రా అంటే కుదురుతుందా? ఫోన్లేండి, ఒకవేళ ఏదైనా వివాహ సంబంధం కలుపుకునేటప్పుడు మొఖాలు చూడకుండా ఎవరైనా కుదుర్చుకుంటారా? కుదుర్చుకుంటారా? మొఖాలు చూడకుండా ఎవరు కుదుర్చుకోరు. ఒకవేళ కుదుర్చుకున్నారనుకోండి, లాస్ట్కి వచ్చిన తర్వాత బేకుబేడనిలాగా మీరే చూశారు కాబట్టి నాకు సంబంధం లేదనుకుంటూ ఉంటారు ఇటు అటు. ఇక రెండు సైడ్లు కూడా ఏమంటే చెప్పండి, పోరాటాలే. కాబట్టి దీంట్లో కూడా ఒక చక్కని ఏర్పాటు ఉంది. ఏంటంటే, ప్రభువుని చూడాలి వధువు అంటే ఎక్కడికి వెళ్ళి చూడాలి? ఆ సన్నిధిలోనికి. ఆ సన్నిధి గదిలోనికి వెళితే ప్రభువు కూడా ఆ సన్నిధి గదిలోనికి దిగి వచ్చి ఎవరిని చూస్తాడు? సంఘాన్ని. గనక ముఖాన్ని చూస్తారు, తర్వాత కళ్ళు చూస్తారు, తర్వాత తల వెంట్రుకలు చూస్తారు. గనక ఒక్కొక్కరు అప్పుడైతే అలాగే ఏదో ఒక రకంగా ఒక దారి పట్టుకొని వెళ్ళిపోయేవారు అనుకుందాం. ఇప్పుడైతే అలాగే వెళ్ళేవారు లేదు. కాళ్ళు చూసేవాడు ఒకడు, చేతులు చూసేవాడు వంకరు ఉన్నాయేమో, లేకపోతే రకరకాలైనటువంటి తలంపులు. కానీ ఈ రకరకాలైన వంకర తలంపులు ఏమున్నాయి కదా, యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘములోనికి రావటాన్ని బట్టి ఆ వంకరలన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? ఒక పాట పాడతాను, మీకు అర్థమవుతుంది. నేను నిత్యమైతే నాయాత్మ నిత్యమౌన, నాయాత్మ నిత్యమైతే పరమాత్మ నిత్యమౌన, నాయాత్మ నిత్యమైతే పరమాత్మ నిత్యమౌన. ఏటికి వంకరలుండును గాని నీటికి వంకరలుండునా, ఏటికి వంకరలుండును గాని నీటికి వంకరలుండునా. ఏటి వంటి వాడు దాసుడైతే నీటి వంటి వాడు నా యేసు. అలా చెరుకుకి వంకర ఉంటే కానీ తీపికి వంకర ఉండదు. ఉంటుందా?
చెరుకుకు వంకర వంకరే ఉంటుంది, చెరుకు తీపి వంకర ఉండదు. కనుక పాలు ఇచ్చే ఆవులు గేదెలు రకరకాల రంగులు ఉంటాయి, పాలు మాత్రం ఒకటేలాగా ఉంటాయి. పాలు మాత్రం ఒకటేలాగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. అలాగే ఎంతమంది ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ ఉండవలసిందేంటి? తీపిలా ఒకే రకము, పాలలా ఒకే రకంగానే ఉండాలి. అలా వేరువేరుగా కనుక కనపడితే, మనిషికి ఒక లక్షణం కనపడితే ఇక అక్కడ దానికి దీనికి పొందేమి లేదు. ఇలాంటి వంకరలు ఉన్నాయి కాబట్టి ఆ వంకరలన్నింటిని ఏం చేశాడు ఆయన? కట్టెకి వంకర ఉంటుంది, కానీ కట్టె ఏం చేస్తుంది? నిప్పులోకి వెళ్ళిన తర్వాత వంకరని చేత చేసేస్తుంది. అది ఎన్ని వంకరలను ఉండొచ్చు కాక, దైవ సన్నిధిలోనికి వెళితే మనిషికి ఎన్ని వంకరలు ఉన్నా, మనిషిలో ఎన్ని వంకర బుద్ధులు ఉన్నా దేవుడు ఏం చేస్తాడు? వాటినన్నింటినీ కూడా సీదా చేసేస్తాడు. కాబట్టి లైన్ చేసేస్తాడు. అదే దైవ సన్నిధి, అదే దేవునితో సావాసం చేయటం వలన గనక మరి వారి యొక్క ఒకరి మాట ఒకటి మనం పాడుతున్నాం గనక పాడుతున్నాం. దేవుడు మనం పాడే స్వరము దేవుడు వింటున్నాడు గనక, అలాగే మనం పాడే స్వరము, మనం చేసే ప్రార్థనా స్వరము దేవుడు వింటున్నాడు. ఇప్పుడు ఆయన మనతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? మనం మౌనంగా ఉండి కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు ఆయన నిశ్శబ్దంగా ఉండి హృదయ శుద్ధి కలిగి ఉండినప్పుడు ఆయనే వచ్చి మాట్లాడను. నా సంఘము ఎవరితో మాట్లాడాడు ఆయన? ఎవరితో మాట్లాడాడు? సౌలుతో మాట్లాడాడు. ఆ సంఘాన్ని హింసించడానికి వెళుతున్నప్పుడు గనుక దేవుడు దర్శించినప్పుడు ఆ గుర్రం నుంచి కింద పడిపోయాడు. కింద పడిపోయినప్పుడు ఏమంటున్నాడు? సౌలా సౌలా, నన్నేలా హింసిస్తున్నావు? ఆయన హింసించాడు సౌలు? ఆయన హింసించాడా? ఆయన హింసించలేదు. ఆయన నమ్ముకొని నా సంఘాన్ని హింసిస్తున్నాడు. కాబట్టి నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అని ఆయన శరీరమైన సంఘమును హింసిస్తున్నావు సౌలా, నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అని ఆయన మాట్లాడవలసి వచ్చింది. అలాగే గనక ప్రభు మాట్లాడినప్పుడు పౌలులో ఆ సౌలుగా ఉన్నప్పుడు ప్రభు ఎప్పుడైతే మాట్లాడాడో గనక ఈ సౌలులో ఉన్నటువంటి వంకర్లన్నీ కూడా ఎవరికి కనపడి? పౌలు గారికి కనపడి. అలానా అతని దగ్గరికి వెళ్ళు, ప్రార్థన చేస్తాడు, నువ్వు బాగైపోతావని చెప్పాడు గనక అలాగే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయించుకున్నాడు. చేయించుకున్న తర్వాత తనలో మార్పు వచ్చింది. ఎంతమందిని హింసించాడో తెలుసుకున్నాడు గనక, ఎంతమందిని బాధ పెట్టాడో తెలుసుకున్నాడు. అందుకే ఇవన్నీ ఏం చెప్పలేక చివరికి భూప్రపంచములో రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో ఉన్నట్లు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నారు. ఇదంతా కాకుండా డైరెక్టర్గా వచ్చి పౌలు గారు నేను పాపులందరికంటే నేను ప్రధాన పాపిని అంటున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను పాపులు ఉన్నారు ఆల్రెడీ నాకంటే ముందు గనక పాపులందరికంటే నేనే ప్రధాన పాపిని అంటున్నాడు. ఇప్పుడు ఈ ప్రధాన పాపినని చెప్పుకుంటున్నటువంటి ఈ పౌలు గారిలోనికి దేవుని ఏర్పాటు ఎప్పుడైతే గ్రహించాడో గ్రహింపు వచ్చింది కనుక సౌలు పౌలుగా మారి సంఘం ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, బిడ్డలు ఎలా ఉండాలి, కుమారులు ఎలా ఉండాలి, కుమార్తెలు ఎలా ఉండాలి, స్నేహితులు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా రాసుకొచ్చాడు. అంటే అంతకుముందు లేవా? అంతకుముందు ఎవరు చెప్పలేదా? చెప్పినప్పటికీ తన జీవితంలో ఉన్న సందర్భాలు, ఆ వ్యక్తిగతమైన సంగతులు ఇవి ఉండకూడదు, ఇవి సంఘములు ఇవి ఉండకూడదు, విశ్వాస దగ్గర ఇవి ఉండకూడదు, విశ్వాసాలు ఇలాంటివి ఉండకూడదు, విశ్వాసాలు ఇవి ఉండాలి, దేవుడు చెప్పిన మాటలు ఇవి ఉండాలి, ఇవి బాగుంటాయి. దేవుడు చెప్పిన మాటలు ఇవి బాగుంటాయి, మీరు వీటిని అనుసరించండి. ఇలాంటి వాటిని
దేవుని సంగతులు కుటుంబాల్లోనూ భార్యాభర్తల్లోనూ సంఘాల్లోనూ ప్రతి ఒక్కరిలో కూడా ఏం చేసుకుంటూ వచ్చాడంటే ఇలాగ ఉండాలి, ఇలాగుంటేనే దేవుడికి దగ్గర అవుతావు, ఇలాగుంటేనే దేవుడిలో నీవు జీవిస్తావు, ఇలాగుంటేనే నీ బాగుంటావు నీవు అని ఖచ్చితమైన సందేశాన్ని సంఘానికి పౌలు గారు ఇచ్చారు. గనుక ఈ వాతావరణాన్ని బట్టి పౌలు గారిలో కూడా మనుషులందరిలాగే వంకరకరమైన గుణాల లక్షణాలు ఉన్న దేవుడి దగ్గరికి రాగానే ఏమైనాయి అన్నీ సరైనవి. గనుక అన్నీ సరి చేసుకున్నాడు. అన్నిటినీ కూడా ఈ లోక సంబంధమైన పాపపూరితమైన వాటిని అన్ని విడిచిపెట్టి గనక నేను చచ్చిపోతే గనక అది నాకు మేలయుడు, ఒకవేళ నేను బ్రతికానంటే అది క్రీస్తు కొరకే నేను బ్రతకాలి. ఎలాగుందండి చూడండి, ఎవరి కొరకు బ్రతకాల, ఎవరి కొరకు బ్రతకాల? ఒకవేళ నాకు బలహీనత వచ్చి చచ్చిపోయాను అనుకోండి, చచ్చిపోతే అక్కడితోటి అయిపోద్ది. కానీ నేను బ్రతికితే మాత్రం క్రీస్తు కొరకే బ్రతకాలి. ఎవరి కొరకు బ్రతకాల? క్రీస్తు కొరకే బ్రతకాలి. ఇప్పుడు సంఘం ఎవరి కొరకు బ్రతకాల? రక్షించినటువంటి క్రీస్తు ప్రభువుని బట్టి గనక దేవుని మీద ఆనుకొని తన జీవితాన్ని చక్కబరుచుకోవాలి, సరి చేసుకోవాలి, రాకడకు సిద్ధపడాలి. గనక ఇవన్నీ వదిలేసి వారానికి ఒకసారి చదువుతున్నారు బైబిల్. అమ్మ వారానికోసారి, నేను వారానికోసారి చదువుతున్నా అన్న వాళ్ళు చేపెక్కేస్తాను. పోనీ అసలు చదవట్లేదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉండే ఉంటారు ఖచ్చితంగా. వారానికి ఒకసారి బైబిల్ తీసేవారు, వారానికి ఒకసారి చదివేవారు, ఆదివారం వస్తే గుర్తు చేసుకునేవారు. ఇలాంటి వారికి రాకడ సంగతులు దేవుడు చెప్పాలి అంటే ఎట్లా చెప్తారమ్మా? చెప్పరు. కాబట్టి దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు దగ్గరగా ఉండి ప్రభువా నీవు రా అంటే వారికి ఏ సమస్య ఉందో ఆ ప్రశ్నలకి జవాబు ఇచ్చి వెళ్ళిపోవడానికి వస్తారు. కానీ ప్రత్యేకముగా మరి నువ్వు త్వరగా రమ్ము అంటే ఇక్కడ త్వరగా సిద్ధం లేకుండానే త్వరగా రమ్మనంటే ఎట్లా వస్తారు చెప్పండి? ఆతురత అనగా తొందరపాటు ఎక్కువై త్వరగా 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 ఎవరింటి పనుల విషయాలు ఎవరి పనులు అయితే వాళ్ళకి అర్థమవుతుంది, కానీ ఎదుటి వారి పనులు అర్థం కాదు. అందుకే ఎవరి పనులు వారు చూసుకుంటూనే త్వరగా దేవుని దగ్గరికి సన్నిధికి వెళ్ళటానికి అన్ని రకాలైన సిద్ధపాటు కలిగి ఉండాలి. అలా అన్ని రకాల సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడే మరి ఎవరు భూలోకంలో ఎంతమంది భక్తులు ఎన్ని ప్రార్థన చేశారో మనకు తెలీదు. ఒకవేళ వారు కూడా చేసే ఉంటారులేండి. దేవదాసయ్య గారు అయితే నేను చేయవలసిన ప్రార్థనలెల్లా చేసి ముగించాను అని అన్నారు. అమ్మా చేయవలసిన ప్రార్థనలెల్లా చేసి ముగించాను కాబట్టి నేను ఖాళీ చేయొచ్చు అని మరి ఆయన స్పష్టంగా తెలియచేయటం జరిగింది. ఆ పని ప్రార్థన చేసే పని పూర్తి ముగింపు అయితేనే కదా ముగింపు వచ్చేది. ఆ ప్రార్థన చేయటం ముగింపు కాకుండానే గనుక ముగింపు అయిపోవాలి. ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి. కానీ ముగింపు అయిపోవాలంటే దేవుడు ముగింపు చేసేది ఆయన చేతిలో ఉంది. మరి ఆయన ముగింపు చెయ్యాలి. గనుక మన మనస్తత్వాన్ని బట్టి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా, నాకు రా, నన్ను వచ్చి తీసుకెళ్ళు. ఎవరెవరు ఎంత సిద్ధంగా ఉన్నారో, ఎవరెవరు ఎంత సిద్ధపడి ఉన్నారో వాళ్ళ స్థితిగతులు వాళ్ళు తెలుసు. కాబట్టి వారిని దేవుడు ఆ సిద్ధపాటులోనే ఉంచుతాడు. కాబట్టి త్వరగా రమ్మని అనాలంటే మనం కూడా ఎంత సిద్ధపడి ఉండాలి? చాలా సిద్ధపాటు ఉండాలి, చాలా సిద్ధపాటు కావాలి. గనక చాలా సిద్ధపాటు. మామూలుగా ఏదైనా ఒక ఊరికి వెళ్ళాలంటే, ఆంధ్ర వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ముందరే 2-3 రోజులు, వారం రోజులు ముందరే టికెట్లు తీసుకుని డేట్లు కేటాయించుకుని బ్యాగులు బట్టలు చదువుకుని ఎంత సిద్ధపాటు కలిగి ఉంటాం. అరే ప్రార్థనకు రావడానికి సిద్ధపాటు అవసరం లేదా? మోకరించడానికి సిద్ధపాటు కావాలి కదా. దేవుడు రమ్మని చెప్పడానికి సిద్ధపాటు కావాలి కదా. సిద్ధపాటు లేకుండా ప్రార్థన చేయరు. సిద్ధపాటు లేకుండా ప్రార్థనలోనికి వస్తే ప్రార్థన నెరవేర్పు రాదు. గనక సిద్ధపాటు కలిగి వస్తేనే ప్రార్థన. గనక సిద్ధపాటు లేకుండా ఎవరెక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళలేరు. అది లోకములో ఎంత కరెక్ట్గా ఉంటుందో దేవుని దగ్గర కూడా అంతకంటే ఎక్కువ కరెక్ట్. గనక నేను సిద్ధపడి ఉన్నానా లేదా, నేను సిద్ధపడి ఉంటున్నానా లేదా అని ప్రశ్న వేసుకోవాలి.
నేను సిద్ధంగా ఉన్నానా లేదా? దేవుడు పని చేయటానికి, ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నానా లేదా అని అలా ప్రశ్న వేసుకుంటే గనక నువ్వు సిద్ధపడే ఉంటే అన్నిటికీ సిద్ధపడే ఉంటావు. ఒక చోట పని చేసే కాడ సిద్ధపడలేక పనికి కాకుండా లాస్ట్న చివరికి వచ్చే మనకు అది సిద్ధపాటు కాదు, అది ఓన్లీ భుక్తి కొరకు సిద్ధపాటే. గనక దేవుని చూడాలి, సిద్ధపడాలి, దేవుని ఎదుర్కోవాలి, సిద్ధపడాలి, ప్రభుని రమ్మని పిలవాలి, సిద్ధపడాలి. ఇలాగన సంఘము రమ్ము రమ్ము అని 2000 సంవత్సరాల నుంచి ఈ ప్రార్థన చేస్తూనే ఉంది. ప్రభు వచ్చారా? వచ్చారా? ఇలాగ ఎంతమంది ప్రార్థన చేసిన వాళ్ళు వెళ్ళిపోలేదు? చాలామంది వెళ్ళిపోయారు. మహాగణులు, మహా గొప్పవారు అందరూ వెళ్ళిపోయారు. గనక ఇలాగన సిద్ధపాటు లేకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆమెను అంటూనే ఉన్నారు. ఆమెను అనేది ఎవరి కొరకు చెప్పండి? ప్రార్థన ముగింపు అయిపోయిన తర్వాత ఆమెను అనాలి. ముగింపు కాకముందే కూడా నెరవేర్పించి అన్నామని ఆమెను అనటం అది కూడా మంచిదే, కానీ దానికి కూడా సిద్ధపాటు ఉండాలి. ఎవరో ప్రార్థన చేస్తే నువ్వు ఆమెనంటే నీకు వర్కౌట్ కాదు. చెప్పండి. ఎవరైనా ప్రార్థన చేస్తే మీరు ఆమెను అన్నారనుకోండి, మీరు ఏకీపించారనుకోండి, ఆ ప్రార్థన వాళ్ళకి కానీ మీకు రాదు. మీరు ప్రార్థన చేసి, మీరు హృదయపూర్వకంగా ప్రార్థన చేసి దేవుని తట్టు తిరిగితే ఖచ్చితంగా ఏమొస్తుంది? ఆ ప్రార్థన మీకు కూడా వస్తుంది. కాబట్టి ప్రార్థన చేయకుండా ప్రార్థనలోకి వెళ్ళి ఆమెనంటే నాకు దొరుకుద్ది, ఆమెనంటే నాకు వచ్చేస్తుంది, ఆమెను అన్నమాట ఆయన అంతే చాలా అనుకొని అక్కడే ఉండకండి. గనక సందర్భాన్ని బట్టి ప్రార్థన చేసి అడిగిన తర్వాత గనక మనకి ఒక స్థానమానం దొరికిన తర్వాత ఆ ప్రతిఫలం అందుకుంటున్నాం అనేటప్పుడు దానికి కరెక్ట్ అయిన జవాబు చెప్పాలి. గనక కరెక్ట్ అయిన జవాబు చెప్పకుండానే ఒక ఆమంది ఎవరు రాహేలు గారు ఒక కుమారుని దేవుడు ఇస్తే నాకు రెండో కుమారుని కూడా దేవుడు ఇచ్చు కాక ఒక కుమారుని దేవుడు ఇస్తే రెండో కుమారుని కూడా దేవుడు ఇచ్చు కాక అంది. ఇక్కడ ఏంటంటే ఆమెను అనకుండానే ఆ రెండో కుమారుడు దారిలో ఉన్నాడు. ఎందుకు? 12 గోత్రాల్లో వీళ్ళు కూడా ఆ గోత్రాల్లో వీళ్ళు కూడా వారసత్వంలో రావాలి కాబట్టి ఈమె అనుకున్నా అనుకోకపోయినా ఆమె రెండో కొడుకు కూడా దారిలోనే ఉన్నాడు. అలాగేంటంటే మనం అనుకునే సందర్భం కూడా నెరవేర్పుకి దగ్గరగా ఆ సందర్భం వచ్చి ఉండాలి. అలా బాగుంటుంది. ఆ నెరవేర్పు వచ్చినప్పుడు చాలా సంతోషం వస్తుంది. గనక నెరవేర్పులోకి వచ్చిన తర్వాత చాలా ఆనందం వేస్తుంది. గనక అలాగున ప్రభువుని ఎదుర్కొనటానికి వధువు సంగముగా సిద్ధపడే ధన్యత పరిశుద్ధ ఆత్మ తండ్రి మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు ప్రభువా, నీ యొక్క మహాకృపను బట్టి తండ్రి, నీ యొక్క చిత్తానుసారముగా ప్రభువా మేము ఈ లోకములో నైనా శరీరధారులుగా ఉంటూ ఆత్మానుసారులుగా సిద్ధపడి పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవ ఎప్పటికప్పుడే శుద్ధి చేసుకొని శుభ్రమైన హృదయం కలిగి నిష్కలంకురాలుగా పావురముగా మచ్చలు మరకలేని స్థితి కలిగి దేవా నిన్ను ఎదుర్కొనటానికి నీ సహాయం మెండుగా సిద్ధపడుటకు అనుగ్రహించి మహిమ పొందమని వరుడైన యేసుస్వామి నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.